ఇప్పుడు అన్న అని అన్న ఇంటికి గడపకు వచ్చింది న్యాయం చేయాలా అన్న పని. అంత తిరగదు, మాట్లాడు మాట్లాడు. సారీ ప్లీజ్. కోపంలో పడేసి నువ్వు కొట్టినప్పుడు లేదా, నీ కాలు మొక్కినప్పుడు లేదా? సరే అన్న, ఒకసారి చూడు. సరే కళ్ళలో పెట్టుకో ఒకసారి. ఇట్లా సరే నీ కోపం ఉంది, కోపం పోయినట్టు చేస్తా. అసలు సాయిని ఏం చూసి ప్రేమించినావు? పులిగుండేనా? అక్క బాధపడతలే ఇప్పుడు? ఎందుకు చూడు మ్యాటర్ కాదు అక్కది వచ్చిందయ్యా వయ్యారి. ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? చెప్పు చెప్పు. మేము అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం. ఓకే, మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినావు. నీకన్నా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పెడతా. చూపి పో. నాకు అవసరం లేదు. టైం పాస్ చేసే లవ్ చేస్తావా? నాకు అవసరం లేదు. నేను ఓవర్ యాక్టింగ్ చేసింది అనుకో, ఏదన్నా అనుకో, ఎక్కువ చేస్తుండీడు యాటిట్యూడ్ ఉంది అనుకో, అర్థమైందా? ఇట్లా మాట్లాడతా. నా బుద్ధి ఇదే, నా క్యారెక్టర్ ఇదే. ముషిరాబాద్ సాయి ఇది ఎంత వరకు చేయడం కరెక్ట్, ఎంత వరకు మీరు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇంతగానో ఆడికెళ్ళి తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వదిలేసి ఇట్లా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఆమె అంత దూరం నుంచి వచ్చింది, తీసుకొని వదిలేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సాయి మనం వీడియో చేసినాం, స్టార్ట్ ఏడికెళ్ళిందంటే నేను వీడియో పెట్టినప్పుడు నుంచి స్టార్ట్ అయింది అనమాట. సాయి వీర అమ్మాయిలతో మాట్లాడుతున్నానగానే ఈమె రివీల్ అయింది. ఇప్పుడు రివీల్ అయిన తర్వాత ఈమె అయితే మన దగ్గరకు వచ్చింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత సాయికి వీళ్ళిద్దరికి కొట్లాట అయిపోయి 3-4 days అవుతుంది. తిరుపతి నుంచి ఈయనే ఉంటుంది ఆమె, ఇంటికి కూడా పోతలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎప్పుడు? ఇప్పుడు నేను నీకు మాట్లాడిపించేస్తే నువ్వు వెళ్ళిపోతావు కదా, అదొక్కటే. నీకు మళ్ళా నెక్స్ట్ ఆప్షన్ లేదు మాదేం. ఎందుకంటే ఇప్పుడు నీకు ఏమైనా జరిగింది, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఈడనే ఉంటున్నావు. మొన్న మేము పంపించేసినాం, మళ్ళా మా సేఫ్ సైడ్ కి మేము వీడియో తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నా. నేను కన్విన్స్ చేపిస్తా, మాట్లాడిపించేస్తా. దీని తర్వాత మీరు వెళ్ళిపోయే బాధ్యత మీది. నువ్వు మాట ఇస్తున్నావు కదా, మాట ఇస్తున్నా, అందుకే సాయితో నేను మాట్లాడిపిస్తా. సో ఇంతకు ముందు ఈమె వచ్చినప్పుడు లొల్లి జరిగింది అనమాట. సో ఇప్పుడు మా సైడ్ నుంచి మేము అయినంత వరకు వీళ్ళిద్దరికి ఒక మధ్యలో ఉన్న ఒక అమ్మాయి వల్ల ఇంతగానం కొట్లాట అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ కొట్లాట వీళ్ళకి ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఏమున్నా ఆమెకి ఇష్టం లేకపోతే ఆమె వెళ్ళిపోయేది. 3 days అవుతుంది, మాకు తెలియదు ఈమె ఇండే ఉందంట. సో ఇవాళ ఫోన్ బ్లాక్ చేసి పెట్టిండు 3 days నుంచి అని చెప్పి. లాస్ట్ కి ఎడికైతే ఆడికన్నాడు, మన దగ్గరకు వస్తే సాయి ఏమో వదిలేసి వెళ్ళిపోయిండు. ఈమె వద్దు అనుకోని. సో ఇప్పుడు సాయిని పిలిపించేసి నేను ఎట్లయినా కన్విన్స్ చేపించా. నీది కూడా తప్పే ఉంది, ఎందుకంటే అనుమానం ఉన్న జాగాల ఏది కాదు, నువ్వు అట్లా అనుమానం పడకు. నువ్వు సారీ చెప్పి మాట్లాడుకో కథం. నువ్వు ఎట్లా కన్విన్స్ చేసుకుంటావు నీ ఇష్టం. నేను ఆయన నుంచోబెట్టే బాధ్యత నాది. ఏమంటున్నా, నేను నుంచోబెడతా. చింటూ సాయి పోయారు ఫోన్ చేసి. అంత కోపంలో ఉన్నప్పుడు రింగు పడేసుకున్నావు, నీ తప్పు ఎంత? ఒక మంచి ఒక మాట చెప్తా, ఒక మనిషి ఒక ప్రేమతో ఒకటి ఇచ్చినప్పుడు అది ఎప్పుడు పడేయద్దు. పడేసినప్పుడే ఆ మనిషిని పడేసినట్టు అయిపోతుంది. చింటూ సాయంత్రం తీసుకొని ఇక్కడికి రా, ఫామోస్ దగ్గరికి. అన్న బయటికి పోతుంది, బండి కావాలా? బండి కావాలంట, కార్ కీస్ లేవు, జల్దీ రమ్మంటున్నా. సో గైస్ మాతో అయినంత వరకు మేమైతే పట్టుకొని మాట్లాడిపిస్తాం. ఇక వీళ్ళ ఇష్టము. ఎందుకంటే ఈమె సేఫ్ గా ఇంటికి పోవాలి. ఏమైనా పోయే దారిలో ఏమైనా మంచి చెడు ఏమైనా అయిందనుకోండి నాకు అడుగుతారు. ఎందుకంటే మనం వీడియో అనేది రివీల్ చేసినాం. సో సాయి వచ్చిన తర్వాత
నువ్వు ఎట్లా కన్విన్స్ చేస్తావు ఏంది అనేది నీ మీద ఉంది. నేను పట్టుకొని నీ ముందట నుంచోబెడతా. అన్న ఆయన గుట్టంగా ఉందా నాకు కాకపోతే మేము ఊకే ఎంబడి తిరుగుతా బతుములాడుతా అని చెప్పి అట్లా చేస్తుండే ఆయన కూడా. సో గైస్ సాయి వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాం. అన్న ప్లీజ్ అన్న మీరు ఇన్వాల్వ్ ఆకురన్నా అన్న ప్లీజ్ వద్దు అన్న వస్తానా అన్న అన్న ఇగో ఇప్పుడు ఆపుతారేమో అన్న ఇప్పుడు ఆపుతారేమో అన్న ఇక నింది ఇంకోటి అవసరం లేదు అన్నప్పుడు నాకు అవసరం లేదు అన్న అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ఇగో నేను ఏ మ్యాటర్ అన్నా అన్న నీకు ఎంతగానం నేను చేస్తా అన్న ఈ మ్యాటర్ అన్న ఈ పర్సనల్ అన్న వద్దన్న ప్లీజ్ ప్లీజ్ వద్దు నాకు అవసరం లేదన్నా అరే వద్దన్నా ఈ పని లేదన్నా కట్టు అన్న కట్టు. నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు అవును అమ్మాయిని ఇట్లా ఇట్లా ఆడుకోతూ సిగ్గుశరం ఉందా ఆమె అంతగానం చెప్తుంది. నేను ఏమంటున్నా నీకు సారీ చెప్పకుండా ఆమె నీకు వదిలేస్తే అది వేరుంటుండే. ఆమె సారీ చెప్తుంది అట్లా అనుమానం మ్యాటర్ కాదు. జీను ఇక్కడ ఇక వేరే ఉంటుండే కథ ఇప్పుడు అన్న అని అన్న ఇంటికి గడపకు వచ్చింది. న్యాయం చేయాలా అన్న పని. పద్ధతి కాదు సార్. ఏం పద్ధతి కాదన్నా న్యాయం అంటే నాకు అవసరమే లేదన్నా ఇగో నా దగ్గరికి రావద్దు నా దగ్గరకు వస్తే మంచిగా మాట్లాడుకో. ఇప్పుడు అత్తాయేమో నాకు అవసరం లేదు సారీ పోనాడు అట్లా తిరగదు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. సారీ ప్లీజ్. నాకు అవసరం సారీ చెప్తూనే మాట్లాడు. నువ్వు నన్ను ముట్టుకో సారీ చెప్తా వద్దు అవసరమే లేదు అవసరం లేదు సారీ అంటుందా మాట్లాడు మాట్లాడు అన్నాడు. మాట్లాడు ఇప్పుడు మాట్లాడానికి ఏమైనా మాట్లాడు. అన్న ఆడపిల్ల నువ్వు చెయ్యొద్దు రింగు పడేసినప్పుడు లేదా నువ్వు కొట్టినప్పుడు లేదా నీ కాలు మొక్కినప్పుడు లేదా వద్దన్నాను అవసరం లేదు మాటలు ఏం చెప్తావు ఏంటి రెండు నిమిషాలు సారీ అవసరం లేదన్నా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు ఇప్పుడు నువ్వు దీనికా పిలిచినవా ఆమె మా ఇంటికి వచ్చింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నా చెల్లి అయితే నేను మీ ఇంట్లోనే ఉన్నా నువ్వు దొంగ దొంగ పని చేస్తున్నా నువ్వు సారీ చెప్తున్నా యాక్సెప్ట్ చేయాలంటే. 5 సంవత్సరాల ప్రేమ ఎందుకు టైం పాస్ కి చేసినా? టైం పాస్ దాని చేసిన లెక్క టైం పాస్ కే అనిపిస్తుంది ఏం చేసింది? నాకు టైం పాస్ అనిపిస్తుంది నన్ను వద్దు నువ్వు ఫస్ట్ వద్దు నాకు అవసరం లేదు వద్దు నాకు అవసరం మరి ఆమె వేసినప్పుడు నా కాలు మొక్కుమను నా కాలు మొక్కుమను నా కాలు మొక్కుమను సరే కాలంట వద్దు అవసరం లేదు దానికన్నా అది లేదు నాకుంది ఏముంది? ప్లీజ్ కోపం వస్తుంది నాకు ప్రేమ ఉండే ఇప్పుడు కోపం వస్తుంది నాకు ముట్టుకుంటే కోపం వస్తుంది నాకు ఎందుకు కోపం వస్తుంది? వద్దు నువ్వు నీ మాటలేని వాడు వద్దన్నా కదా వద్దు వద్దన్నా అరే నీకు దొరుకుడే కష్టం. అట్లాంటి అమ్మాయి నాకా నీకన్నా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పెడతా చూపి పో ఇప్పుడు
ఇప్పుడే మరి వద్దు. చేసుకుంటా ఇప్పుడు అట్లా మాట్లాడితే చేసుకుంటా పెళ్లి చేసుకుంటే చెప్పుతో కొట్టమని అవును నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేయి ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేయి నువ్వు ఏం మాట్లాడు ఆగను ఒక నిమిషం ఆగు నీ గుణం ఎట్లుంది చూస్తున్నాం ఒక సెకండ్ లో ఒక సెకండ్ లో రెడీగా ఉన్నాడు పెళ్లి అరే ఓవర్ చేసుకుంటారు చూస్తావా అన్న? చూస్తావా చేసుకుంటారు చూస్తావా ఓవర్ రమ్మను నీకన్నా బాగానే ఉన్నా నేను సరే నీకన్నా బాగానే ఉన్నా నేను సరే సామిరంగా అందరి ముందు బకరాగాన్ని చేసేసావే ఇదిగో అన్న 3 డేస్ రాలే ఇదిగో సరే చూడు అన్న ఇక్కడ చూడు లిప్స్టిక్ 3 డేస్ రాలేదు ఎవరిది ఇప్పుడు అడగండి జిగురు జిగురే అవును మొగంతో అట్లా చేయడం కరెక్ట్ ఉండని ఫ్రెండ్స్ ఎవరిని వదలవు కదా నాకు అదే బుద్ధి మంచిగా ఉంది నాకు అదే బుద్ధి నువ్వు ఎంత చెప్పినా వేస్తే నేనైతే తిరిగి రాను నా పేరు మొత్తం బ్యాడ్ చేయి నువ్వు ఏమనే వేసుకో అన్న ముఖానికి వద్దనే పడ్డది అంత మంచి వద్దనే పడ్డది నాకు వాడరా అన్న మా కొడుకు అంటున్నావు ఏం సంగతి? హీరో ఏమనుకుంటున్నావు? అరే అందరికీ అన్న హీరో ఎందుకైనా మళ్ళీ ఎందుకు ఇప్పుతున్నావు? మా చూపి మీరు మధ్యకాడకండి జరగదు వాళ్ళ మాట్లాడు అన్న హీరో అయిండు అక్క వచ్చిన తర్వాతనే అప్పుడు అన్న జీరోనే ఇది నిజమా నువ్వు కూడా పెద్ద హీరోనే అవును అవును అవసరం ఏంటి లేదు ఇప్పుడు నేను తగ్గి వస్తున్నానని చెప్పి ఓవర్ చేస్తున్నావా చేసుకోమాలా నీ మొహానికి నేను వచ్చి సారీ చెప్పడం నేను లవ్ చేయడమే ఒక పెద్ద గగనము మళ్ళీ నేను వచ్చి సారీ పోగా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు 5 years పో ఎందుకు రాదు love చేసావు? 5 నీకు years అంతగానం ఎందుకు ఉంటే love పో చేసావు? నాకు పడకుండొచ్చు నువ్వు అందరూ ఛాలెంజ్ యాక్సెప్ట్ చెయ్యి నీకన్నా మంచి పోరి నువ్వు అటెన్షన్ ముంగట్లో పెడతా నీ బుద్ధి ఇక్కడ తెలిసిపోయింది సెకండ్ లో అన్న పెళ్లి చేసుకొని చూపిస్తాను నువ్వు సెకండ్ లో మరి ఛాలెంజ్ వదిలినప్పుడు నువ్వు చికెన్ లో ఛాలెంజ్ వదిలినప్పుడు ఇందాక అక్కడ ఏమన్నా అప్పుడు నువ్వు ఛాలెంజ్ ఎందుకు మరి రెచ్చగొట్ట మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు చేసి పెడతా నువ్వు రెచ్చగొట్ట మాటలు మాట్లాడకు రెచ్చగొడితే రెచ్చిపోతావా రెచ్చిపోతా రెచ్చిపోతావా రెచ్చిపోతారండి రెచ్చిపోతా అర్థమవుతుంది నీకు ఏందన్నా మాటినా మాట్లాడుతున్నా వినము అన్నా నువ్వు వద్దానా అన్నా వద్దా నాకు అవసరం లేదన్నా ఈ విషయంలో కాదక్క నువ్వు ఏ విషయంలో చెప్పు నీ మాట నేను ఎప్పుడు తీయలే అన్నా ఇగో నువ్వు ఎంత మొత్తం బట్టలు వద్దానా వద్దా అన్నా మన ఇంటి దగ్గరకు వచ్చింది అట్లా ఏదో సాయి నేను కుళ్ళే చెప్తున్నా ఇగో మాట్లాడు ఇప్పుడైనా మాట్లాడాను నువ్వు ముట్టుకోవచ్చా అరే అబ్బా ఎంత ప్రేమ పెడతారా అవసరం లేదు నువ్వు పెట్టే అసలు ఇప్పుడు అడుగుదాం ఆగు సాయి సరే నీ కోపం ఉంది కోపం పోయినట్టు చేస్తా అసలు సాయిని ఏం చూసి ప్రేమించినావు పులిగుండేనా చెప్పు చెప్పు ఎందుకు ప్రేమించినావు అసలు సాయి ఆమెను అడుగు ఎందుకు లవ్ ఎందుకు చేయాలనిపించింది చెప్పు మళ్ళీ నీకు చెప్పాను కదా ఉన్నది మాట్లాడతా కాబట్టి ఉన్నది మాట్లాడతా కాబట్టి లేడీస్ కి ఎక్స్పెక్ట్ ఇస్తా కాబట్టి ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల సాయి ఎందుకు కనిపించింది చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇలా మోసం చేపించి అందరి ముందర ఇట్లా అడిగించుకుంటున్నాడు మరి నీ కాలు మొక్కినప్పుడు వాడు ఎందుకు పడుతున్నావు మళ్ళీ మరి ఎందుకు పడుతున్నావు పో మళ్ళా నీకు మంచి సంబంధం వస్తుంది మంచి హీరో దొరుకుతాడు పో 5 సంవత్సరాలు మళ్ళీ దేనికి ఉట్టిగా లవ్ చేసిన మరి నీకు అతనే చేసి అది టైం పాస్ చేసిందా శరం అట్లాంటి ఏం లేవా మంచివా గాడిదివా ఏందివా నువ్వు కుక్క చిత్త కార్తి కుక్క సరే నువ్వు చెప్పిన ఆడోళ్ళతో ఇట్లా మాట్లాడాలి ఆమె నీ అందానికి ఆమె అందానికి చూడు సరే అన్న ఒకసారి చూడు సరే కళ్ళలో పెట్టుకో ఒకసారి ఇట్లా కళ్ళు చూడు ఎందుకు చూడాలి ఇప్పుడు నా అందరికి వాడినప్పుడు నేను ఎందుకు చూడాలి నా ముఖానికి వాడినప్పుడు ఎందుకు చూడాలి అరే నీ రేజ్ కి నేను సెట్ కాను కదా వదిలేసేయి నాకు అవసరం లేదు ఎందుకంటే ఈ మాటలన్నీ ఇప్పుడే అన్ను రేపు పెళ్లి అయిన తర్వాత అనవని ఏం నమ్మకం ఇగో నా పిల్లలు పుట్టిరనుకో ఈ బాడుకోడానికి ఈ లంగడానికి అదో మీ డాడీకి ఈ చిల్లర గానికి వాడి మీ జీవితాన్ని నాశనం చేస్తాను అక్క బాధపడతలే ఇప్పుడు ఎందుకు చూడు మ్యాటర్ కాదు అక్కది వచ్చిందయ్యా వయ్యారి ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు చెప్పు మేము అనివార్య కారణాల వల్ల విడిపోలేదు మనం ఓకే మనం నువ్వు చేసిన అన్యాయం వల్ల విడిపోయినాం
ట్రాఫిక్ వాళ్ళది అంటే ఉన్నది మాట్లాడితే నువ్వు పంపిస్తావా కోపం వస్తుంది నాకు? తిరుపతి నువ్వు పంపిస్తావా అంటున్నా తిరుపతి నువ్వు పంపిస్తావా నాకు ఒక న్యాయం. ఆయననేమో ఏమంటాడు నీకు వడుడే ఎక్కువ అంటే అన్న ఆమె కంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది కదా, అదే రూపంతో ఉండాలి, అదే కోపంతో ఉండాలి. సీనియర్ అందరి లోపల ఉంటది కదా. అరే ఉంటది సరే నేను ఒక మాట చెప్తా అన్న ఇగో సరే ఇప్పుడు ఆమె అన్న, ఇగో అన్న, నేను చెప్పాను నీకు ఏదో విను. అనుమానం పడ్డది సరే సారీ అని చెప్తుంది మళ్ళీ నువ్వు ఎందుకు బ్లాక్ అవసరం లేదన్న. అంటే ఎంకల్ నాకు అవసరం లేదు. ఇగో ఇప్పుడే కథం. ఇప్పుడే వద్దు. నాకు వద్దనా, నాకు వద్దు. నీ తప్పు చెయ్యన్నా, నీ తప్పు చెయ్యా. వద్దంటున్నావు వదిలేస్తున్నావు వదిలేస్తున్నా వదిలేస్తున్నా వదిలేసిన. నా కోపం తెప్పియకు. ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్ ఇస్తున్నా, ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్ ఇస్తున్నా. నువ్వు వెళ్ళిపో. నన్ను రెచ్చగొట్టకు. మొన్న గొడవ నన్ను రెచ్చగొట్టకు. ఇంతక అడిగాను సారీ చెప్పాను మళ్ళీ ఇంతగా నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. టైం పాస్ చేస్తే లవ్ చేస్తావా? నాకు కోపం, నాకు ఊకనే వస్తుంది కోపం. నీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు ఒక ఆడమ్మే కాబట్టి నువ్వు వెళ్ళిపో. లేదు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో. నా కోపం నా కోపం తెచ్చేకు సాయి. కాదు, నా కోపం నువ్వు చూడలే. నా కోపం చూస్తే మీ ఇంట్లో బి భయపడతారు. అర్థమైందా? నేను చెప్పే కాడికి చెప్తా ఇను. ఇలా ఫుల్ గా లవ్ చేసే వాళ్ళకి ఇలాంటి సాడిస్ట్ ఏదోలే దొరుకుతారు. అవును, ఎవరు చేసిండో, ఎవరు కాలు మొక్కిండో, మీ డాడీ పిన్ని కాలు మొక్కకుండొచ్చు, గుర్తు పెట్టుకో. కాలు మొక్కాలని అంటే తప్పు చేసావు కాబట్టి కాలు మొక్కావు. అవును ఆ. అవును. ఈ పోర్షాలు రోషాలు అమ్మాయిలతో తిరిగినప్పుడు రాలేదా? ఈ రోజు నా కాలు మొక్కితే మాత్రం ఎవరు నీకు తిరిగిండు? వచ్చేసింది. ఎవరు తిరిగిండు? బయటికి వెళ్ళావు. మరి పట్టుకుని అడుగుండే ఇంతగానం కట్టి. పిచ్చా తిరుపతిలో అంటే ఎలా పట్టుకుంటారు? మరి పట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? మెంటల్ దేనికి వచ్చినావు? మెంటల్ తిరుపతి నుంచి రాలే, తిరుపతి నుంచి రాలేవా? ఇప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళా? అప్పుడు పట్టుకుంటాను అయితే అవసరం లేదు, వెళ్ళిపో. కాదు మాట్లాడిపిస్తాను మళ్ళీ వీళ్ళు గొడవ పెట్టుకుంటారేనా అన్న అవసరం లేదన్నా నాకు. పద్ధతి కాదు. అయ్యో, నేను ఆమెకు మాట ఇచ్చిన నువ్వు మాట్లాడితేనే ఆమె ఇడికెళ్ళి పోతా అంటుంది. ఆ, నేను మాట్లాడాను. నేను ఏడ పెట్టుకోవాలి చెప్పు? నువ్వు ఏ నన్న నువ్వు మాట్లాడాలి. నాకు అవసరం లేదన్నా. ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ పోతుంది. మాటకి వస్తే మా ఫ్యామిలీని ఎందుకు లావుతున్నాడు అన్న? ఆ? ఏంది లావుతా? బరాబర్ లావుతా. ఎందుకు లావు- బరాబర్ లావుతా. ఎందుకు లావు- ఏయ్, నీతో నాకు పని. నీ ఫ్యామిలీ అంటే ఇంతగా మా నువ్వు చేతులు వదిలి ఫ్యామిలీతో మాట్లాడు. నీకేం అన్న పని? కొడుతుంది, నువ్వు ఎవరిని లవ్ చేసావు? అన్న కొడుతుంది. నువ్వు ఎవరిని లవ్ చేసావు? ఏయ్ నువ్వు దూరం జరుగు. మా ఫ్యామిలీతో నువ్వు నీకేం దూరం, పని? మంచి జరగను. రెస్పెక్ట్ ఇస్తున్నా. దూరం జరగను. జరుగు. ఏం చేస్తావు? నువ్వు దూరం జరుగు. జరగను. ఏం చేస్తావు? నువ్వు గల్లోదు. మా ఫ్యామిలీతో నువ్వు గల్లోదు. మా ఫ్యామిలీతో ఏయ్ నీకేం నా పని? గల్ల ఇంతవరకు అట్లా గల్లోదు. వదలను. ఏం చేస్తావు చెప్పు. అరే అన్న ఇది ఏందన్నా? ఇది ఇగో నేను ఇది ఏంది? ఇది నేను మధ్యలో తీసుకొని వచ్చి నేను తెచ్చినానా? ఆ, మీరు మళ్ళా. తెచ్చినారా? నాకు నేను అవసరం తెచ్చినా? లేదు. మీరు ఈడ దాకా ఎవరు తెచ్చి మరి వద్దానా నన్ను? నేను వదలాలి. నన్ను ఎందుకు వద్దు, వదలాలి? వద్దు. ఇది వదిలేస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆమె ఈయనే ఉంటా. అవసరం లేదని చెప్పినా కదా, వెళ్ళిపో. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేశాను ఇందాక? సారీ ఎన్నికరం సార్లు నాకు చెప్పాను. అవసరం లేదు. నేను ఓవర్ యాక్టింగ్ చేసింది అనుకో, ఏదన్నా అనుకో, ఎక్కువ చేస్తుండీడు యాటిట్యూడ్ ఉంది అనుకో, అర్థమైందా? నీ నేను బుద్ధి ఇట్లా కూడా మాట్లాడతా. బయటపడుతుంది. నా బుద్ధి ఇదే, నా క్యారెక్టర్ ఇదే. ఉన్నది మాట్లాడతా కదా, ఇలాంటి తప్పే మాట్లాడతారు. ఓ. దొరుకుతారు. అవును, నువ్వే దొరికి ఇంత పెద్దగా చేసుకున్నా. అవును. ఆ, నువ్వు చేసుకుంది నేను చేసుకునింది. చానే చేసుకున్నావు. 5 సంవత్సరాలు ఇప్పుడు ప్రేమించింది అంతా వేస్ట్. వద్దన్నా, చేసేసిందన్నా, విత్ ఇన్ సెకండ్ లో చేసిందన్నా. ముందు నా విత్ ఇన్ సెకండ్ లో నాకు ఎంత బాధ అనిపిస్తుంది అన్నా, ఎంత బాధ అనిపిస్తుంది. కాలు మొక్కినప్పుడు లేదా? కాలు మొక్కించుకోలే. కాలు మొక్కావు. ఆ? ఎవరు కాలు మొక్కావు? నీవు చాలే. నన్ను ప్రేమించావు ఆ, కాబట్టి మన. నా కాలు మొక్కావు. అవును, సిగ్గులేదా మరి మళ్ళా ఎందుకు నీకు? వస్తుంది? మరి నీకు ఎందుకు సిగ్గులేదా? వస్తుంది? దోషం మోసము. అవసరం లేదు. నేను బయటలు కాలు మొక్కుంటూ నాకు అవసరం లేదన్నా. పద్దాకల కాలు మొక్కాను. నేను ఎవరు కాలు మొక్కావు? ప్రేమించిన దానికి కదా కాలు మొక్కావు. అట్లనే బతుకు నువ్వు. నాకు బి మంచిగా అనిపిస్తుంది, కానీ రిక్వెస్ట్ చేయకు. అర్థమవుతుందా? లవ్ చేసిన 5 years వదిలేసి టైం పాస్ వదిలేసాక నువ్వు టైం పాస్ చేసినప్పుడు లేదా? వదిలేసినా పోరా ఆయన తిరుపతిలో పోయి అవసరం లేదు. అన్న, నువ్వు వడ్డనంటున్నావు. ఇప్పుడు నేను వద్దన్నా. అరే, ఇది ఏందన్నా నాకు? ఇది ఏంది? ఈ టార్చర్ ఏందన్నా నాకు? నా ఇంట్లో తోటి ఇంతగానం టార్చర్ ఉన్నది. ఇప్పుడు ఈమె ఏంది ఏం చేయాలి? అరే నేను చేసుకున్నా నిమ్మలంగా ఉన్నానన్నా. మాట్లాడుతున్నాను కాబట్టి అన్నా, నీకు ఇట్లా నేను ఉంది. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. దాన్ని చేసుకున్నా నేను నిమ్మలంగా ఉండా.
ప్రతిరోజు టెన్షన్ తో లవ్ చేసినప్పుడు తెలీదా? అంతమంది అమ్మాయిలతో మాట్లాడుతున్నావు కాబట్టి నీకు టెన్షన్. ఇప్పుడు నోరు ఇస్తున్నా, ఇప్పుడు నోరు ఇస్తున్నా, నోరు ఇస్తా ఇట్లా నువ్వు చేసిన లెక్క నోరు ఇస్తా. దిమాగ్ పని చేస్తే నా పిల్ల అంతగా దగ్గర వచ్చి నీ కోసం వస్తుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. నేను తగ్గినప్పుడు ఏమో మాట్లాడలేవు. అప్పుడు ఇగో నీది నువ్వు ఇప్తే గమ్మునా ఆమె తప్పని చెప్పింది కదా. నువ్వు కరెక్ట్ మాట్లాడే. నీకేమే దమాగ్ పని చేస్తుందా? మాటలు మాట్లాడకు. ఒక నిమిషం నేను ఆమె నీ కోసం ఆ నుంచి వచ్చి ఇక్కడ 3 రోజులు ఉంది. మరి నేను పోయినప్పుడు నువ్వు మాట్లాడుతుంటే అయిపోతుంది. నేను అయినప్పుడు నేను ఎన్నిసార్లు అయినా అరే అప్పుడు ప్రేమ ఉండి అవసరం లేదు నీకు అవసరం లేదు. అరే నీ మాడు ఎక్కువ అన్నదే. పెళ్లి చేసుకొని చూపెడతా అన్న. ఇప్పుడు ఆయన వచ్చింది ఇద్దరికి ఫరక్ చాలా ఉంది. చూడు నువ్వు ఎందుకు నువ్వు కూడా ఏందమ్మా ఊకే చేసి మాట్లాడతావు. లవ్ చేసి నీకు తెలియదా? జరుగు నువ్వు జరుగు మాట్లాడు. 5 years చేసినప్పుడు లేదు, ఈ రోజు వస్తుంది. అన్నా, మా ఇంట్లో చూస్తే మంచిగా ఉండదు అన్నా. ఇది అని. పెద్దగా అవుతుంది. తప్పైతుందన్నా అర్థమైతే ఆమె తప్పుంటే అంటే ఏమన్నా మేము తెచ్చుకొని పెట్టుకున్నావా? నువ్వు తెచ్చుకున్నావు నీకోసం వచ్చిందా ఎవరు రమ్మన్నాడు? పోయింది పోయిందా లెక్క ఉండాలి. నిన్ను ప్రేమించా దానికే వచ్చాను. అవును పోయినాక ఉండాలి మళ్ళా. అవును మళ్ళీ వచ్చింది కదా 3 అవసరం రోజులు లేదు. ఎవరి కోసం వెయిట్ చేశాను 3 ఒక్కసారి రోజులు. ప్రేమ చచ్చిపోతే ఒక మనిషికి కథం. అరే ఆమె తప్పు అవసరం లేదు. మళ్ళా ప్రేమ రాదు. మళ్ళీ ప్రేమ రాదు. ఎంత ఎప్పుడో రాదక్క. ఎందుకంటే చూడాలంటే నాకే అది అవుతుంది. నాకు రాదు. నాకు రాదు. నేను ఎంతగానో ట్రూగా లవ్ చేస్తే ఎంతగానో కొట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోరి. చంపుకుంటా మనిషి చచ్చిపోయినారు. ఇప్పుడు ఆయన వచ్చింది అంటే నువ్వు అయింది ఆయన వచ్చింది చింటున్నాను. నిమ్మతంగా ఆలోచించి మాట్లాడు. నువ్వు అందరికి మంచి చెప్తావు కదా, నువ్వెందుకు నీ విషయం ఇట్లా నాకు అవసరం లేదు. నేను ఎంత మంచి సారీ వద్దు. నువ్వు అనేది అంటున్నావు. అయ్యో దొరికితేనేమో కాలు పట్టుకుంటున్నావు, దొరకకపోతేనేమో కాలు పట్టుకుంటున్నావు. అంతే కదా. దొరికితే కాలు పట్టుకుంటున్నావు, దొరకకపోతేనేమో గల్ల పట్టుకుంటున్నావు. నువ్వు జరుగు. నన్ను ముట్టుకోకుండా ఓవర్ యాక్టింగ్ చేసింది అనుకో. అయ్యే నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. నాకు అన్న ప్లీజ్ అన్న కాల్ మొక్క అంటే నేను చచ్చిపోతా. బెస్ట్ నాకు అవసరం లేదు అన్న ప్లీజ్ అన్న. ఈ విషయంలో రాకురి. ఈ విషయంలో రాకురి. చెప్తున్నాను కదా ఇంతగానో. దూరం ఉండి అనుకో. ఇగో నేను ఒక మాట దూరం ఉండి మాట్లాడు. దూరం ఉండి మాట్లాడు. మీరిద్దరు ఎట్లా పరిచయం? ఎట్లా చెప్పు చెప్పు. నేను చెప్పా. సరే నేను మీరు మాట్లాడుకోకండి. మీ పరిచయాల గురించి చెప్పండి, మాకు కూడా తెలియాలా. నాకు ఇచ్చుతుంది అన్న. వద్దన్నా కొరికేస్తా ఇప్పుడు. వద్దు. ఎంతగానం సారీ చెప్పాలి ఏంటో. నాకు అవసరం లేదు. నేను దానికంటే పెద్ద సారీ చెప్పిన నీకు, నువ్వు పట్టించుకోలే. నేను ఎందుకు పట్టించుకుంటా? ముందట ఎవరు లేనా? ముందట వచ్చి ఇప్పుడు చెప్పు. వద్దు అవసరం లేదు అన్న. అవసరం ప్లీజ్ అన్న. ఇగో అన్న పట్టుకో. ఇగో అందరు పట్టుకోరు. అందరు అరే అన్న ప్లీజ్ జరుగు అన్న. వద్దన్నా. పులి కరిగిస్తుంది. పులి కరిగిస్తుంది. కరుగుతుంది. రైట్ దా మాట్లాడు. సారీ నాకు వద్దని చెప్పిన. కళ్ళ కళ్ళు కళ్ళు చూసి చెప్పు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేను వద్దు అని కళ్ళు చూసి కళ్ళు పోస్తున్నా అన్న. కళ్ళు పోస్తున్నా అన్న. అయితే ఉంది. చెప్పు. నవ్వయ్య బాబు నీ ఎట్లా పోతుంది? మరి ఎగ్జామ్ ఉన్నాయంటే ఎల్లుండి. నువ్వు నేను వదిలేసి వస్తాం కానీ నేను మాట్లాడా.
నేను మాట్లాడా నేను డ్రైవర్ వద్దు అని నా కళ్ళలో చూసి చెప్పు అరే పోవేలు కళ్ళలో చూసి చెప్పు వద్దు అని చెప్పు అరే ప్లీజ్ ఇగో ఇట్లాంటి లెక్క చెప్పు వాళ్ళు చూడాలని చెప్పట్లేదు వద్దనా కళ్ళలో నీరుని సరే మాట్లాడుతున్నా సారీ సారీ చెప్పు అట్లా చెప్పేది హలో సారీ కాదు ఇంతసేపు సారీ చెప్పి మళ్ళీ సారీ అడుగుతుంది సారీ అడుగుతున్నావు మళ్ళీ చెప్పు సారీ ఇంతసేపు ఎట్లా చెప్పేసినావు అన్న సారీ ఇగో చూడు ఇగో ఏమంటున్నాడు ఏమని చేసినావు అనుకో ఇగో ఇదే వీడియో పెడతాడు సారీ చెప్పు సారీ సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరి చూసుకొని వదిలేపో తిరుపతి బస్ అయినా ఎక్కించా పోమని చెప్పు అసలు మీ లవ్ స్టోరీ ఏంది ఒక ఇంటర్వ్యూ చేసాం నాడు చెక్కబండి బతుకు చెక్క